డ్రైవర్ అనే వ్యక్తిని పోస్ట్మార్టం కూడా చేయకుండా చేస్తే తాగాడు తాగలేదో తెలుస్తుందని ఏకంగా శవానికి కవర్ చేసేసి పంపిస్తున్నారు. రెండో డ్రైవర్ ఏమైనాడు? బస్సు భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయి హైదరాబాద్కు వస్తూ ఉంది. స్టార్ట్ అయి హైదరాబాద్కు వస్తూ ఉంటే బస్సు కాంట్రాక్ట్ క్యారియరా స్టేజ్ క్యారియరా అని అడిగితే కలెక్టర్ దగ్గర నుంచి సమాధానాలు లేవు. కలెక్టర్కి మెజిస్ట్రియల్ పవర్స్ ఇస్తే ఆయన సెంట్రల్ జైలు పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటు అయిపోయింది. వీళ్ళకి మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మగుళ్ళు కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ యాక్సిడెంట్కి కలెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ యాక్సిడెంట్కి పోలీసులకు సంబంధం ఉందా? మీరంతా అవినీతి పరులు, మీ ఇష్ట ప్రకారం చేస్తారని తిట్టడం ఏమాత్రం సబబు?